జోష్నతో పెళ్లికి ఒప్పుకున్న సూరజ్ విషయంలో మాలినికి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక జోష్న అయితే కార్తీక్ దీపతో మాట్లాడడానికైతే ఇంటికి వస్తుంది. అప్పుడే దీప అయితే అడుగుతూ ఉంటుంది, ఏం మాట్లాడాలి అనుకుంటున్నావో, ఉన్నట్టుండి ఎందుకు వచ్చావని అడగంగానే పాపం ఏదో విషయం చెప్పడానికి వచ్చుంటుందిలే దీప, ఎందుకు వచ్చావు జోష్న, అసలు ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు అనగానే, మీరు సూరజ్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కదా, ఎవరిని అడిగి చూస్తున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న. పెళ్లి సంబంధం ఎవరిని అడిగి చూడాలి, తనకంటూ వెనక ముందు ఎవరూ లేరు కదా, ఇక మేమే అన్నా వదినగా నిలబడి తను పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాము. నా భర్త కార్తీక్ ఒక అన్నగా, నేను వదినగా నిలబడి తనకి ఎవరూ లేని లోటు తీర్చాలి అనుకుంటున్నాము. ఈ విషయంలో నీకెందుకు అభ్యంతరం అంటూ దీపా కార్తీక్ ఇద్దరూ కూడా అడుగుతూ ఉంటారు. నాకు అభ్యంతరం ఏంటి, తను మా ఆఫీస్లో పనిచేస్తున్నాడు, మా హౌస్లో ఉంటున్నాడు, మాకు కాక ఎవరికి పడుతుంది, మేం చూసుకుంటాము, మీరేమీ తనకి ప్రత్యేకించి సంబంధాలు చూడవలసిన అవసరం ఏమీ లేదు, మీరు అన్నా వదినగా దగ్గరుండి పెళ్లి చేయవలసిన అవసరం లేదు, అంతా మా అమ్మ నాన్న చూసుకుంటారు, నేను చూస్తాను, అంతే తప్ప మీకు శ్రమ అవసరం లేదు. మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీస్ పని చూసుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం, అంతే తప్ప ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరికీ మీరు పెళ్ళిళ్ళు చేసి వెనకాల ఒక తోడబుట్టిన వాళ్ళ నిలబడవలసిన అవసరం ఏమీ లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది జోష్న. అయితే అప్పుడే దీప్ అయితే, ఏంటి జోష్న, ఈ విషయంలో మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నాము, దీంట్లో మా తప్పేముంది చెప్పు, మేమేమీ ఇప్పుడు తప్పుగా ఏమీ మాట్లాడలేదు కదా, సూరజ్కి కేవలం ఒక పెళ్లి పెద్దల్లా నిలబడి పెళ్లి చేస్తాము అన్నాం తప్ప మేమేమన్నాము, తనకి తల్లి తండ్రి ఉండి వాళ్ళని కాదని పెత్తనం మేం తీసుకుంటే తప్పు, కానీ తనకి వెనుక ముందు ఎవరూ లేనప్పుడు మేము బాధ్యత తీసుకుని తను పెళ్లి చేయడంలో తప్పేమీ లేదు కదా అంటూ దీప్ అయితే అంటూ ఉంటుంది. ఏంటి, తనకి వెనక ముందు లేరని ఎవరు చెప్పారు, మా ఆఫీస్లో పని చేస్తున్నాడు అంటే ఇక మేము తనకి వెనకున్నట్టే కదా, తను మా మనిషి అన్నట్టే కదా, మీరేమీ జోక్యం చేసుకోక్కర్లేదు అంటూ జోష్న అయితే వస్తుంది. ఏంటి, నా కోడలు కొడుక్కి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టున్నావు, ఏం చేశారని అంటూ అడుగుతూ ఉంటుంది కాంచన. అయితే వీళ్ళు ఏమీ చెప్పరు కాంచన, వీళ్ళ దగ్గర వేల కొలది సీక్రెట్స్ ఉంటాయి, అవి ఏదో ఒక రోజు ఏదో రూపంలో బయటపడతాయి, కానీ వీళ్ళు అరచేతిలో బంధించాము, ఆ విషయాలు ఎవరికీ తెలియదు అనుకుంటున్నారు. ఖచ్చితంగా విషయాలన్నీ బయటపడే రోజంటూ వస్తుంది, అప్పుడు వీళ్ళు ఎంత దాచిదామన్నా ఆ నిజాలు ఆగవు అంటూ ఇక చెప్పంగానే అప్పుడే కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, మాస్టారు మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఏ సీక్రెట్స్ లేవో, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, అన్ని విషయాలు తెలిసే రోజు వచ్చేసరికి అవే తెలుస్తాయి అని, కానీ మీరెందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు మీరు పదే పదే సీక్రెట్స్ అంటున్నారు, ఇప్పుడు మీరు ఇంత ఆలోచించవలసిన అవసరం లేదు, మీ ఆరోగ్యం గురించి చూసుకోండి, ఇలా అనవసరమైన టెన్షన్స్ అన్నీ పెట్టుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ కార్తీక్ అయితే అంటూ ఉండగా ఇంతలో కాంచన అయితే చెప్తూ ఉంటుంది, ఏంటండి, నేను మిమ్మల్ని ఎన్నోసార్లు గమనిస్తున్నాను, వాళ్ళని ఎన్నోసార్లు మీరు అడుగుతున్నారు రహస్యాలు అంటూ, ఏంటవి మీకేమైనా తెలుసా అంటూ అనగానే, నేను కూడా అది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను కాంచన, నాకంటూ నిజమేంటో తెలిసినప్పుడు నీకు ఖచ్చితంగా చెప్తాను, నీ దగ్గర దాయవలసిన అవసరం నాకు లేదు, కానీ వీళ్ళు ఏదో మనకి చెప్పకుండా దాస్తున్నారు అన్న విషయం మాత్రం నాకు తెలుసు, అది ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదంతే, తొందరలోనే అన్ని నిజాలు బయటికి వస్తాయి, అప్పుడు ఎవ్వరూ కూడా విషయాన్ని దాచిపెట్టలేరు, నువ్వు కంగారు పడుకో అంటూ శ్రీధర్ అయితే చెప్తూ ఉంటాడు. మరొక వైపు ఇక జోష్న అయితే సూరజ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక జోష్నని చూసిన సూరజ్ అయితే, ఏంటి
ఇలా వచ్చారేంటి అని అడుగుతూ ఉండగా, ఏంటి రాకూడదా, పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్టున్నావు అంటూ అనగానే, పెళ్లి పనుల్లోనా, మీకెవరు చెప్పారు అంటూ అడుగుతూ ఉంటాడు సూరజ్. అయితే నాకు తెలుసు, దీపా కార్తీక్ ఇద్దరూ కూడా నీకు పెళ్లి సంబంధాలు తీసుకువచ్చారు, తొందరగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పావు కదా, మరి మొన్నెందుకు ఏవేవో ప్రగల్భాలు పలికావు అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న. ఇంతలో అప్పుడే ఇక సూరజ్ అయితే అంటూ ఉంటాడు, ఏంటి నేను పెళ్లి చేసుకుంటే మీకొచ్చిన నష్టం ఏంటి, ఇప్పుడు మీరెందుకు నన్ను నిలదీస్తున్నారు, నా పెళ్ళి కూడా మీ ఇష్ట ప్రకారం జరగాల ఏంటి అంటూ సూరజ్ అనగానే, నా ఇష్ట ప్రకారం జరగడం కాదు, మీకు ఎవరూ లేరు అంటూ అనాథంటూ మత్త అవమానించింది, ఆ అవమానం మా కారణంగానే కదా జరిగింది, అందుకనే ఏదో బాధపడుతున్నావేమోలే ఓదార్చేద్దామని వచ్చాను, నీకు ఎవరూ లేరు అనుకోకు, మా కుటుంబం అంతా నీకు అండగా ఉంది, నువ్వు బాధపడవలసిన అవసరం ఏమీ లేదు అంటూ జోష్న అనగానే, మీరే నా వైపు ఉన్నప్పుడు నేనెందుకు బాధపడతాను, నన్ను అనాథ అని ఎవరైనా అన్నా కానీ నేను పట్టించుకోను, ఎందుకంటే నాకు ఈ శిక్ష వేసింది ఆ దేవుడు, ఆ దేవుడే అన్నీ చూసుకుంటాడు, నేను పట్టించుకుని బాధపడి తర్వాత కుమిలిపోయే కన్నా ఏవి పట్టించుకోకుండా ఉండడమే మంచిది అని నిర్ణయించుకున్నాను, అందుకని ఎవరు నన్ను అన్యాయంగా మాట్లాడినా, ఎవరు నన్ను హేళన చేసినా నేను పట్టించుకోవడమే మానేశాను అంటూ ఇక సూరజ్ అయితే జోష్నతో చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక వీళ్ళిద్దరు మాటలు విన్న దీపా కార్తీక్ ఇద్దరూ కూడా వీళ్ళని చూస్తూ ఉంటే ఒకరి మనసులో ఉన్న ఒకరి మాట బయటే పెట్టడం లేదు, అసలు వీళ్ళ పద్ధతి ఏంటో అర్థం కావడం లేదు బావా అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సూరజ్ అయితే సుమిత్ర దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడు సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది, సూరజ్ ఇప్పటికైనా నీ మనసులో మాట ఏంటో బయట పెట్టు, జోష్న నిన్ను ప్రేమిస్తుందని అర్థమవుతుంది, ఎందుకంటే మా జోష్నలో చాలా మార్పు వచ్చింది, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను తనలో ఇంత మార్పు గమనించలేదు, నా కుటుంబం నా వాళ్ళు అనే మాట ఎప్పుడు జోష్న నోటంట వచ్చేదే కాదు, కానీ నువ్వు పరిచయం అయిన తర్వాతే తన నోటంట అలాంటి మంచి మాటలు వస్తున్నాయి, జోష్న ప్రవర్తనలో కానీ మాట తీరులో కానీ తన అనుకువలో కానీ చాలా మార్పు వచ్చింది, ఇదంతా నీ కారణంగానే, అందుకనే కోరుకుంటున్నాను, నీకు జోష్నకి పెళ్లి జరిగితే జోష్న పూర్తిగా మారుతుంది, ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇక జోష్నకి నీకు పెళ్లి జరిగిపోతే మీ ఇద్దరు పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారు అని ఎప్పటికి నెరవేరుస్తావో అంటూ ఇక సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది. మరొక వైపు ఇక పారిజాతం అయితే జోష్నని నిలదీస్తూ ఉంటుంది, ఏంటి అందరి ముందు నన్ను అంతేసి మాటలు అన్నావు, ఈ నానమ్మ కారణంగానే నువ్వు ఈరోజు ఈ హోదాలో ఉన్నావని మర్చిపోయావా, అందరి ముందు నాకే వార్నింగ్ ఇస్తావా, నీ తల్లి తండ్రిని ఎవరైనా అవమానిస్తే సహించలేనని నాకే ఇండైరెక్ట్గా అంత వార్నింగ్ ఇస్తున్నావేంటి, ఈ నానమ్మ మీద ప్రేమ చచ్చిపోయింది, ఈ నానమ్మ అంటే నీకు అవసరం లేకుండా పోతుంది, ఎన్నో మాటలు అన్నావు, అందరి ముందు అవమానించావు, ఇన్ని రోజులు నేను నిన్ను వెనకేసుకు వచ్చేదాన్ని, నిన్ను ఎంతో ప్రాణంగా పెంచుకున్నాను, నువ్వు ఏం చూపిస్తున్నావు, నాకు అందరి ముందు అవమానం తప్ప నీకు నా మీద ఎలాంటి ప్రేమ లేదు, అందుకే ఆ ప్రేమను చూపించలేకపోతున్నావు అంటూ పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది. చూడు నానమ్మ, నీకు అన్నీ తెలుసు, విషయాలు ఎక్కడి దాకా వస్తాయో అన్నీ కూడా నీవు ఎరుకని, కానీ నువ్వు ఇలాంటి పనులు చెయ్యడం మాత్రం మానవు, నేను నిన్ను వార్నింగ్ ఇచ్చి వదిలేశాను కాబట్టి తాత నిన్ను వదిలేశాడు, నేను గనక తగులుకుని ఉండకపోతే తాత 4 చివాట్లెట్టడం కాదు నిన్ను బయటికి గెంటేసి ఉండేవాడు, అందుకనే నేను నిన్ను నిలదీయవలసి వచ్చింది, ఆ మాల్ని ఏ విషయం తెలిసినా కానీ వెంటనే వచ్చి చెప్పేస్తుందని నీకు తెలుసు, కానీ అవన్నీ తెలుసు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎందుకు నిజాన్ని బయట పెట్టావో నాకు అర్థం కావడం లేదు, ఇంకొకసారి గనక నువ్వు ఆ మాలిని కలిసినట్టు కానీ ఇంట్లో విషయాలు చెప్పినట్టు కానీ తెలిసిందే అనుకో, ఇక నీ పరిస్థితి అంతే, ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ జోష్న అయితే అనేసరికి, ఏంటి జోష్న
నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది? అసలు నేను నిన్ను నమ్మలేకపోతున్నాను. నిన్నేంటి, నన్ను నేనే నమ్ముకోలేకపోతున్నాను. ఇది నిజంగా జోష్నేనా, లేకపోతే ఏమైనా పిచ్చి పట్టిందా అనుకుంటున్నాను అంటూ పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక సూరజ్ అయితే సుమన్ నారాయణ దగ్గరికి అయితే వస్తాడు. సార్, నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, నాకు సంబంధం కూడా కుదిరింది అంటూ సూరజ్ అయితే అంటూ ఉండగా అప్పుడు ఇక సుమన్ నారాయణ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి సూరజ్, నా మనవరాల్ని పెళ్లి చేసుకోమంటే చేసుకోను అన్నావు, ఇంత తొందరగా ఏ సంబంధం కుదుర్చుకున్నావు? నువ్వు ఎవరిని చేసుకోవాలి అనుకుంటున్నావు? నా మనవరాలి కన్నా అంత ఉన్నత హోదాలో ఉన్నారా? నువ్వు అలా అవమానించిన దగ్గర నుంచి నా మనవరాలు తట్టుకోలేకపోతుంది. అది నేను కూడా గమనిస్తున్నాను. కానీ నువ్వు ఒకటి గమనించలేదు. తను నిన్నెవరైనా అవమానించినా, నిన్ను ఎవరైనా ఏదైనా అన్నా ఊరుకోవడం లేదు. నిన్న ఆఫీస్లో కూడా చూసావు కదా, ఆ మాలిని వాళ్ళు అన్న మాటలకి అది ఎలా వార్నింగ్ ఇచ్చిందో. నీ మీద ప్రేమ ఉంటేనే కదా ఇవన్నీ చేస్తుంది. మరి నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఎందుకు నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు? నువ్వు చేస్తున్న న్యాయం ఇదేనా? అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో అంటూ శివనారాయణ అయితే కోపంగా నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే జోష్న అయితే, తాత, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? అది తన ఇష్టం. సూరజ్ ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎవరిని పెళ్లి చేసుకోకూడదో అన్నీ తను చూసుకుంటాడు. తనని నువ్వేమీ అనుకు తాత. అసలు ఈ పెళ్లి విషయమే నాకు అచ్చు రాలేదు. నేను బావని ఇష్టపడ్డాను, కానీ బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు, దీపని ఇష్టపడ్డాడు. అలాగే ఇప్పుడు నా మనసు మార్చుకొని సూరజ్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. అనుకునేలోపే సూరజ్ కూడా తన మనసు మార్చుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. దీంట్లో ఎవరు తప్పు లేదు. నా దురదృష్టం అనగానే అప్పుడే సూరజ్ అయితే ఇక జోష్నని కౌగలించుకొని, నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నది ఎవరినో కాదు, నిన్నే. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అంటూ ఇక సూరజ్ అనేసరికి ఆ మాటకి అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు. ఏంటి, సూరజ్ నా మనవరాల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడా అంటూ సుమన్ నారాయణ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే కార్తీక్, దీప ఇద్దరూ కూడా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము. సూరజ్కి జోష్నకి పెళ్లి జరిగేలా చేస్తామని మీకు మాట ఇచ్చాము. ఆ విధంగానే వాళ్ళిద్దరు పెళ్ళి జరుగుతుంది. ఇద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇక ముహూర్తాలు పెట్టించి లేట్ చేయకుండా వాళ్ళ పెళ్ళి జరిపించేయడమే. ఇక ఇంతకన్నా ఆనందం ఏముంటుంది? జోష్న జీవితం కూడా బాగుపడుతుంది. ఇక చాలా సంతోషంగా ఉంది అంటూ కార్తీక్, దీప ఇద్దరూ కూడా అనేసరికి అప్పుడే సుమిత్ర కూడా ఆనందపడుతూ ఉంటుంది. ఈ పెళ్లి జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ సుమిత్ర కూడా చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక మాలిని దగ్గరికి కార్తీక్ అయితే వెళ్తాడు. కార్తీక్, నువ్వు వస్తావని అసలు అనుకోలేదు. ఏంటి ఇలా వచ్చావు? రాకూడని ఇంటికి వచ్చినట్టున్నావు. అంటే మీ తాత ఎలాగో నీకు ధీమాగా ఉండడని నీకు అనుమానం వచ్చిందా? నాతో చేతులు కలపడానికి వచ్చావా, లేకపోతే ఏదైనా డబ్బు సహాయం గురించి వచ్చావా? చెప్పు, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అంటూ కార్తీక్తో మాలిని అయితే అంటూ ఉండగా, చూడు పిన్ని, నువ్వు ఎంత డబ్బు అడిగినా ఇచ్చే పొజిషన్లో నువ్వున్నావు, కానీ తీసుకునే అవసరంలో నేను లేను. నాకు ఎలాంటి డబ్బు అవసరం లేదు. నీకు స్పష్టంగా ఒక విషయం చెప్పడానికి వచ్చాను అంటూ అనగానే, ఏంటది? సూరజ్ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆ అనాథతో జోష్న పెళ్లి జరిపిస్తారు. ఇది చెప్పడానికేగా నువ్వు వచ్చావు. ఒక అనాథ ధనవంతుల బిడ్డని భార్యగా చేస్తాను అంటే ఎందుకు వద్దంటాడు? ఏదో వెంటనే ఒప్పేసుకుంటే ఏదో అనుమానం వస్తుందిలే అని ఒప్పుకుని ఉండడం. ఇప్పుడు ఒప్పుకున్నాడు, ఆస్తంతా వస్తుంది అంటే వాడు మాత్రం ఎందుకు వదులుకుంటాడు? వదులుకోడు కదా, అందుకే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. వాడు చేసిన దాంట్లో తప్పేమీ లేదు, కానీ వీళ్ళు చేసిన దాంట్లోనే తప్పు ఉంది. ఎందుకంటే ఎవరూ దొరకనట్టు, ఎవరూ లేనట్టు ఒక అనాథకిచ్చి పెళ్లి చేస్తున్నారే. అలాంటి పెళ్ళి జరిగినా ఒకటి, జరగకున్నా ఒకటి.
అసలు ఎందుకు ఇలాంటి పెళ్ళిళ్ళు చేయడం? అంత ధనవంతుణ్ణని, పెద్ద గొప్ప బిజినెస్ మ్యాన్ అని ఎంతో తెలివిగా ఆలోచిస్తానని చెప్తూ ఉంటాడు కదా. లేక పుట్టిన ఒక్కగానొక్క మనవరాలి జీవితం కూడా నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. అలాంటి వాడి గురించా నువ్వు గొప్పగా చెప్తున్నావు? ఈ విషయం చెప్పడానిక నా ఇంటిని వెతుక్కుంటూ వచ్చావు అంటూ మాలిని అనంగాని అప్పుడే కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు, చూడు పిన్ని, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. ఎవ్వరూ లేని అనాథ ఒక అనామకుడికి జోష్ననిచ్చి పెళ్లి చేస్తున్నాము అని నువ్వు అంటున్నావు. కానీ నువ్వు అనుకున్నట్టు సూరజ్ అనామకుడు కాదు, అందరూ ఉన్న మనిషి. వాడికి కూడా చాలా ఆస్తుంది, కానీ ఆ విషయం బయటికి రాలేదంతే అంటూ అనంగానే, అవునా, చాలా ఆస్తుండడానికి వాడు ఎవరు కొడుకు? ఏన్నా రాజవంశం నుంచి ఊడిపడ్డా అంటూ మాలిని అయితే అడుగుతూ ఉంటుంది. వాడు నీ కన్న కొడుకు, వాడు నీ కన్న కొడుకు, నీ పేగు తెంచుకు పుట్టిన కొడుకు అని నువ్వు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావు. నువ్వు చిన్న వయసులోనే వాడు ఏదో వైద్యం చెయ్యలేని తెగులుతో బాధపడుతున్నాడని, అలాంటి వాడు నీ కడుపున పుట్టాడు అని నువ్వు ఇలాంటి కొడుకుని కన్నావు, నీ పరువు పోద్దని లెక్కేసుకొని వాణ్ణి వదిలేశావు. కానీ వాణ్ణి బాబాయ్ చేరదీశాడు, ఇంత వాణ్ణి చేశాడు. బాబాయ్ ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండిపోవడానికి కారణం ఇదే. నీ కొడుకుని ఇంత వాణ్ణి చేసి ప్రయోజకుణ్ణి చేశాడు. ఇప్పుడు వాడు వచ్చింది ఎందుకో తెలుసా? నీ బారి నుంచి మేనత్త కుటుంబాన్ని కాపాడుకోవడానికి, తన మరదల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. ఈ విషయం తెలియని నువ్వు వాడు ఒక అనాథని, వాడు అనామకుడని నిందిస్తున్నావు. ఇప్పుడేమంటావు అంటూ కార్తీక్ అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది మాలిని అయితే. ఏంటి, వాడు నా కన్న కొడుక? ఈ విషయం ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయానా? అంటే నా భర్త ఇన్ని రోజులు నా కొడుకుని పెంచి పోషించాడా అంటూ అనుకుంటూ ఉంటుంది మాలిని అయితే. అంటే నా భర్త ఎక్కడున్నాడో నీకు తెలుసా అంటూ అనంగానే, ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నీ మొహం చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. నువ్వు చేసిన ద్రోహం అలాంటిది. ఆస్తి నీ సొంతం అవ్వడానికి కుటుంబాలని విడదీశావు. ఎక్కడ ఆస్తి పోతుందో అని అన్న చెల్లెల్ని విడదీసి ఎంతో ప్రాణ స్నేహితులైనా వీళ్ళిద్దరినీ కూడా విడగొట్టావు. నీ నిజస్వరూపం తెలిసిన రోజు నువ్వు చాలా బాధపడతావు. నీ నిజస్వరూపం తెలుసుకున్న దక్షిణామూర్తి తాత ఖచ్చితంగా శిక్ష వేస్తాడు అంటూ కార్తీక్ అంటూ ఉండగా ఇంతలో అప్పుడే సూరజ్ అయితే వస్తాడు. సూరజ్ అయితే, ఏంటి బ్రదర్ ఇవన్నీ ఇలాంటి మనిషిగా చెప్పడం? ఈ మనిషికి అసలు అమ్మతనం అంటూ ఉంటే కదా, పుట్టిన బిడ్డ వికలాంగుడు అనుకొని ఎక్కడ తన పరువు పోతుందో అలాంటి వికలాంగుడికి జన్మనివ్వడం ఏంటి అని వదిలేసిన ఈవిడికి నువ్వు ఈ విషయం చెప్పవలసిన అవసరం లేదు. ఆవిడికి కన్న ప్రేమ అంటూ తెలిస్తే నన్ను ఇలా రోడ్డు పాలు చేసుండేదే కాదు. నా తండ్రే కనుక లేకపోతే ఈరోజు నా పరిస్థితి ఏమైపోయి ఉండేది? నా తండ్రి నన్ను గుండెల్లో పెట్టుకుని పెంచాడు. అలాంటి తండ్రి దొరకడం నా అదృష్టం. కానీ ఇలాంటి రాక్షసి లాంటి తల్లి కడుపున పుట్టడం నా దురదృష్టం. ఆ దేవుడు ఎందుకు ఇలాంటి తల్లినిచ్చాడో నాకే అర్థం కావడం లేదు. ఇలాంటి తల్లి కడుపున పుట్టాలని అసలు అనుకోవడం లేదు. ఇలాంటి వాళ్ళకి పిల్లలు లేకుండా గొడ్రాలుగా పుట్టినా పర్వాలేదు. ఆ దేవుడు ఏంటో ఎంతో పిల్లల కోసం తప్పించిపోయే వాళ్ళకి పిల్లలనివ్వడం, పిల్లల విషయంలో కఠినంగా ఇలా నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళకి మాత్రం పిల్లల్ని ఇస్తూ ఉంటాడు అంటూ సూరజ్ అంటూ ఉండగా, నానా సూరజ్ అది కాదు, నా మాట విను అంటూ మాలిని అయితే అడుగుతూ ఉంటుంది. నీ మాట నేను వినాలా? వినవలసిన అవసరం లేదు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నిన్ను అమ్మ అని కూడా పిలవలేను. నేను కేవలం నాన్నని మాత్రమే నాన్నని పిలవగలను. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం బ్రదర్ చెప్పాడు కాబట్టి ఏదో నార్మల్గా ఊరుకున్నాను. లేకపోతే నీకు ఈ విషయమే తెలియకూడదు అనుకున్నాను. నా మేనత్త కుటుంబాన్ని కాపాడుకోవడానికి సూరజ్ అనేసరికి ఆ మాటలకి మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఇన్ని రోజులు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాను. నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు. నువ్వు నా దగ్గరే ఉండాలి అంటూ మాలిని అనేసరికి, నువ్వు నా కన్న తల్లే అనుకోవడం లేదు. నేను నీ దగ్గర ఎలా ఉంటాను? నీ మొహం చూడ్డానికి కూడా నాకిష్టం లేదు అంటూ సూరజ్ అయితే ఇక మాలినికి షాక్ ఇస్తాడు. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.